హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ అవర్స్ ఇండియా. ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ఇండియన్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయో ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ సెన్సెక్స్ అయితే ఫ్లాట్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయితే, నిఫ్టీ బ్యాంక్ అయితే కొంతవరకు నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇండియా విక్స్ అయితే 0.34% రైజ్ అయింది. సో మార్కెట్లో అన్సర్టనిటీ, ఫియర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ప్లస్ నిఫ్టీ బ్యాంక్ అయితే మనకు సపోర్ట్ చేయలేదు. అందుకే మనకు ఆ ర్యాలీ ఏదైతే బుల్లిష్ మొమెంటం ఏదైతే వచ్చిందో అది మనకి కంటిన్యూ అవ్వలేదు. యూఎస్ మార్కెట్స్ ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్నాయి. డౌ జోన్స్ మనకి అప్రాక్సిమేట్ కొంతవరకు నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నస్దాక్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్ చూస్తే మనకి గిఫ్ట్ నిఫ్టీ అరౌండ్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తుంది. యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్, ఏషియా మార్కెట్స్ అన్నీ కూడా ఫ్యూచర్స్ చూస్తే మనకి పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్డే అయినా ఆల్మోస్ట్ 95.8కి రీచ్ అయ్యి అట్ ప్రెజెంట్ 95.6 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 95.8 అనేది మనకి ఆల్ టైంలో. సో రూపీ అండర్ ట్రెమెండస్ ప్రెజర్ అండి, బికాస్ ఆఫ్ గోల్డ్ ఇంపోర్ట్స్ అండ్ క్రూడ్ ఆయిల్. మనము హెవీలీ డిపెండెంట్ కంట్రీ. సో అరౌండ్ 100 క్రూడ్ ఆయిల్ అబోవ్ 100 ఉన్నంత వరకు మన రూపీ అయితే డిప్రిషియేట్ అవుతూనే ఉంటుంది. సో అట్ ప్రజెంట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా మనకి $100 పర్ బ్యారెల్ కానీ ఉంది. సో జియో పొలిటికల్ టెన్షన్స్, అన్సర్టనిటీ తగ్గేంత వరకు కూడా మనకి రిస్క్ ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. సో ఒకసారి ఎఫ్ఐఐ డేటా కూడా చెక్ చేద్దాము. ఎఫ్ఐఐ స్టిల్ క్యాష్ మార్కెట్లో ఈరోజు కూడా 4,800 crore వరకు సెల్ చేశారు. డిఎస్ కొంతవరకు అయితే నెట్ బయర్స్ కాబట్టి కొంతవరకు మార్కెట్కి అయితే కుషన్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చూస్తే ఎఫ్ఐఎస్ స్టిల్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ నెగిటివ్ సైడే బిల్డ్ ఉన్నాయి. ఈరోజు ఇంట్రాడే లెవెల్స్ మాత్రం కొంచెం ఇండెసిసివ్గా ఉన్నాయి వాళ్ళ పొజిషన్స్. ప్రొపరేటర్స్ ఓవరాల్గా కొంచెం బుల్లిష్నెస్ అనిపిస్తున్నా వాళ్ళ పొజిషన్స్ అయితే ఫ్యూచర్ సైడ్ తక్కువే ఉన్నాయి. ఇండెక్స్ ఆప్షన్స్లో వాళ్ళ పొజిషన్స్ ఓవరాల్ నెగిటివ్ ఉన్నప్పటికీ మనకి ఈరోజు అయితే పొజిషన్స్ కంప్లీట్ బుల్లిష్ సైడ్ అయితే పొజిషన్స్ ఉన్నాయి వాళ్ళకి. క్లయింట్స్ అయితే ఓవరాల్గా బుల్లిష్గా ఉన్నప్పటికీ ఈరోజు వాళ్ళ లెవెల్స్ అన్నీ మనకి నెగిటివ్ సైడే ఉన్నాయి. సో ఈ డైవర్జెన్స్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో ప్రొపరేటర్స్ పాజిటివ్గా ఉన్నారు, క్లయింట్స్ అయితే నెగిటివ్గా ఉన్నారు. సో మార్కెట్లో చూడాలి, ఓవరాల్గా ఎఫ్ఐఎస్ అయితే నెగిటివ్గా ఉన్నారు. సో మార్కెట్ కాషియస్ ఉంది కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ సెల్ అండ్ రైజ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ఆప్షన్ చైన్ ఒకసారి చెక్ చేద్దామండి. సో 19th May ఎక్స్పైరీ ఆప్షన్ చైన్ మీరు చెక్ చేసినట్లయితే స్పాట్ 23,450 దగ్గర ఉంది. మనకి 23,500 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ సపోర్ట్ కూడా మనకి అక్కడే ఉంది. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఓఐ లేకపోతే ఓవరాల్ నెట్ ఓఐ రేపు లైవ్ మార్కెట్లో మీరు చెక్ చేసుకుంటే మీ పొజిషన్లు అయితే తీసుకోండి. డౌన్ సైడ్ అయితే మనకి ప్రాపర్ సపోర్ట్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. సైకలాజికల్గా 23,000 సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ అక్కడ పొజిషన్స్ కొంచెం ఎక్కువ బిల్డ్ చేసినట్లున్నారు. పుట్ రేటింగ్ ఎక్కువ ఉంది. సో రేపు మార్కెట్లో మూమెంట్ ఎలా ఉంటుందో చెక్ చేసుకొని ఓవరాల్గా ఆప్షన్ చైన్ కూడా మనకైతే కంప్లీట్ డేటా అయితే కనిపించట్లేదు. సో రేపు బిల్డ్ అయ్యే పొజిషన్స్ బట్టి రైటింగ్ ఎట్ సైడ్ ఎక్కువ ఉందనే దాన్ని బట్టి మార్కెట్ మొమెంటం అయితే డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు బిల్డ్ అయిన ఆప్షన్ చైన్ ప్రకారం అయితే మనం కంప్లీట్గా ఎట్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుంది అయితే మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో కమింగ్ టు చార్ట్ అనాలిసిస్, ఇది 15 minutes టైం ఫ్రేమ్ అండి. ఇది ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ నా వీడియో ఎవరైనా చూసినట్లయితే మీరు ఈ లెవెల్ నేను ఇప్పుడు డ్రా చేసుకున్నవి కాదు, ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మీరు నా వీడియో చెక్ చేసి ఈ లెవెల్స్ ఆల్రెడీ డ్రా చేసుకున్నవి. ఈ లెవెల్స్ నేను డ్రా చేసే ముందు చాలా ప్రాక్టీస్ చేశానండి. చాలా రోజులు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ లెవెల్స్ డ్రా చేసి ఈ వీడియోలో మీకు కూడా ఈ లెవెల్స్ హెల్ప్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ ఇదే లెవెల్స్ ఎవ్రీ టైం వర్క్ అవుతాయని కాదు, కానీ లాస్ట్ నా 3 వీడియోస్ చూస్తే నేను ఏవైతే లెవెల్స్ డ్రా చేసానో ఆ లెవెల్స్ ఆల్మోస్ట్ 80-90% అయితే వర్క్ అయ్యాయి మనకి. సో ఈ లెవెల్స్ నేను ఎలా డ్రా చేస్తాను, ఈ డేటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను అనేది మీకు డైలీ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో గ్లోబల్ క్యూస్ కావచ్చు, ఎఫ్ఐ డేటా కావచ్చు, ఆప్షన్ టైన్ డేటా కావచ్చు, ఇంపార్టెంట్ లెవెల్స్ కావచ్చు, ప్రీవియస్ డే లో హై లెవెల్స్ ఇవి ఎలా డ్రా చేసుకుంటానో డైలీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నా ప్రీ మార్కెట్ అనాలిసిస్ డేటా డైలీ చూడగలిగితే, మీరు లెవెల్స్ డ్రా చేసుకోగలిగితే మీకు కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో ఇంట్రాడేకి ఎప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ గీసుకోవాలండి. ఫర్దర్గా 5 minutesలో మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఎవరైతే ఈ సపోర్ట్ దగ్గర ఎవరైతే
ఎంట్రీ తీసుకుంటారో, ఈ క్యాండిల్ అబోవ్ ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకి అట్లీస్ట్ 1:1.5 రేషియోలో వాళ్ళకి రిస్క్ రివార్డ్ అయితే ఖచ్చితంగా ఉండేది. ఇక్కడ కూడా ఈ క్యాండిల్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని దీని కింద ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా 1:1.5 వచ్చేది. సో ఇలాంటి ఈ మార్కెట్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉన్నప్పుడు బుల్లిష్ సైడ్ తీసుకోవడము, ఆల్మోస్ట్ మార్కెట్ సపోర్ట్ జోన్ దగ్గర ఉన్నప్పుడు బేరిష్ సైడ్ తీసుకోవడం అయితే చేయకండి. ఎప్పుడైతే మీరు రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్స్ గీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ లెవెల్స్కి అయితే మీరు 100% స్టిక్ అయ్యి ఉండండి. సో అలాగే లైవ్ మార్కెట్లో అయితే డేటాని, ఓఐ డేటాని, చేంజ్ ఇన్ ఓఐని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయండి. కమింగ్ టు డైలీ చార్ట్, ఒకసారి డైలీ చార్ట్ చూద్దాము. ఈరోజు డైలీ చార్ట్ చూస్తే మనకి ఈ కంటిన్యూస్ సెల్ ఆఫ్ తర్వాత, ఈ బేరిష్ కంటిన్యూషన్ తర్వాత ఒక డోజీ అయితే ఉందండి. ఇది ఇండెసిసివ్ క్యాండిల్. సో ఇండెసిసివ్ క్యాండిల్లో మనము మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మనం చెప్పలేము. సో ఫర్దర్గా రేపు వచ్చే మొమెంటం ఏదైతే ఉందో అది అబౌవ్ 23,600కి పైన క్లోజ్ అవ్వగలిగితే ఫర్దర్ మనము అప్ సైడ్ మొమెంటం అయితే చూడొచ్చు. అట్లీస్ట్ అప్ టు 23,800 వరకు. డౌన్ సైడ్ మనకి 23,150 అయితే మేజర్ సపోర్ట్గా ఉంది డైలీ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్లో మనకి. సో ఇమ్మీడియట్ సపోర్ట్ అయితే 23,290 అరౌండ్ ఆ లెవెల్లో ఉంది. ఈరోజు ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ స్టిల్ ఇంటాక్ట్ అండి. ఆ లెవెల్ అయితే మనకి ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి అప్ సైడ్ కూడా 23,600 ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉంది. సో రేపు మార్కెట్లో ఏదైనా గ్యాప్ ఓపెన్ అయ్యి అరౌండ్ 23,724 లేదంటే 800 ఈ లెవెల్లో మీకు ఏమన్నా రిజెక్షన్ వస్తే అక్కడి నుంచి 1:1.5 రేషియోలో మీరు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా కన్ఫర్మేషన్ ఉంటేనే. అండ్ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీరు ఎంత మనీ ఉన్నా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఏమొచ్చినా ఒక్క చిన్న రాంగ్ ట్రేడ్లో మీ క్యాపిటల్ ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్ వైపౌట్ అయిపోతాయి. సో స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ క్యాపిటల్ ఎంత ఉంటే దాంట్లో 10% కంటే ఎక్కువ లాస్ అవ్వకుండా, పర్ ట్రేడ్లో డిప్లాయ్ చేసిన క్యాపిటల్లో 10% కంటే ఎక్కువ లాస్ అవ్వకుండా చూసుకోవాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. సో ఇది ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియో అండి. సో ఓవరాల్గా అన్నీ కవర్ చేశాను. గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేశాము, ఎఫ్ఐ డేటా ఎలా ఉంది, ఆప్షన్ చైన్ ఎలా ఉంది, టెక్నికల్గా చార్ట్ అనాలిసిస్ కూడా చేశాము. సో ఈ లెవెల్స్ అయితే రేపటికి కూడా మీరు డ్రా చేసుకోండి. రేపు ఈ లెవెల్స్ మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ లెవెల్స్ కంటిన్యూ అవుతాయి. అన్లెస్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే కానీ మనం కొత్త లెవెల్స్ అయితే డ్రా చేయలేము. సో దిస్ ఈజ్ మై పోస్ట్ అనాలిసిస్ వీడియో ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ కొట్టండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. గుడ్ నైట్.